ఇంటి ముందు పిల్లలతో అత్తాకోడళ్ళు శారద అనామికాలు నిలబడి ఉంటారు. హరీష్ ఒక కాయిన్ పట్టుకొని, నానమ్మ, బొమ్మ పడితే నువ్వు గెలిచినట్టు అప్పుడు నువ్వే అడవికి వెళ్ళి హోలీ పువ్వును కోసుకోవాలి. అమ్మ ఇంటి దగ్గరుండి అన్ని పనులు చేస్తుంది. సరేరా మనవడా, కాని అది హోలీ పువ్వు కాదురా, మోదుగు పువ్వు. హోలీ పండగ కోసం ప్రత్యేకంగా పూసే పువ్వు అన్నమాట. సరే నానమ్మా, మమ్మీ బొరుసు పడితే నువ్వు గెలిచినట్టు నువ్వే అడవికి వెళ్ళి హోలీ పువ్వు, అదే మోదుగు పువ్వును కోసుకురావాలి. నానమ్మ ఇంటి దగ్గరుండి మొత్తం అన్ని పనులు చేస్తుంది. అలాగే బాబు, దీనికి నేను ఒప్పుకుంటున్నాను. నేను డబల్ ఒప్పుకుంటున్నానరా మనవడా అని చెప్పగానే హరీషు తన చేతిలో ఉన్న కాయిన్ని పైకి విసురుతాడు. అత్తాకోడళ్ళు అలా గాల్లో ఎగిరిన కాయిన్ వంక అదోలా చూస్తూ ఉంటారు. గాల్లోకి ఎగిరిన కాయిన్ తిరిగొచ్చి హరీష్ చేతిలో పడుతుంది. హరీష్ చేతిని మూస్తాడు. అత్త శారదకి, కోడలు అనామికకి టెన్షన్గా ఉంటుంది. హరీష్ చేతి వంక కంగారు పడుతూ వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. ఒరే అన్నయ్య, ఇంకెంతసేపు అలా చేతిని మూసి పట్టుకుంటో చెప్పు. తెరువు. బొమ్మ పడిందో బొరుసు పడిందో చూద్దాం. నానమ్మా, తెరుస్తున్నాను. తెరవరా నాయన. మమ్మీ, తెరుస్తున్నాను. తెరవమనే కదా చెప్పేది, టెన్షన్ పెట్టకుండా తెరువమ్మా. తెరుస్తున్నాను, అందరూ చూడండి అని చెప్పి హరీష్ చేతిని తెరుస్తాడు. బొమ్మ కనబడుతుంది. అది చూసి శారద సంతోషపడుతుంది. అనామిక ముఖం మార్చుకుంటుంది. నానమ్మ, నువ్వే గెలిచావు. బొమ్మ పడింది కదా, ఇంక నువ్వే అడవికి వెళ్ళి మోదుగు పువ్వుని కోసుకొనిరా. మమ్మీ ఇంటి దగ్గరే ఉండి అన్ని పనులు చేస్తుంది అని చెప్పగానే అనామిక ఒక్కసారిగా పక్కుమని నవ్వుతుంది. శారద కోపంగా చూస్తుంది. ఎందుకే ఆ నవ్వు? అత్తయ్య, వెళ్తూ వెళ్తూ నిచ్చెని కూడా తీసుకెళ్ళండి. మోదుగు చెట్టు అసలే పెద్దగా ఉంటుంది కదా అని అనగానే శారదకి ఎక్కడా లేని కోపం వస్తుంది. పళ్ళు కొరుకుతూ, నన్ను పట్టుకొని పొట్టి అంటావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను ఇలాగాదే అని శారద తిట్ల పురాణం మొదలుపెడుతుంది. అది చూసి అనామిక కూడా తగ్గేదేలే అంటూ తాను కూడా అత్తగారిని తిడుతూ ఉంటుంది. అలా అత్తాకోడళ్ళిద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుంటారు. అది చూసి హరీషు, భవ్య సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే బయటకు వెళ్లిన ప్రసాదు బయట నుంచి ఇంటికొస్తాడు. అత్తాకోడళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకోవటం చూస్తాడు ప్రసాదు. కంగారుపడి అసలు గొడవెందుకు జరుగుతుందో అర్థం కాక, శారదా, అమ్మా కోళ్ళ, ఏంటిది? అత్తాకోడళ్ళిద్దరూ ఎందుకిట్టా కొట్టుకుంటున్నారు? ఏం జరిగింది అని ప్రసాద్ అడగగానే మనవడు హరీష్ అంతకుముందు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. దాంతో ప్రసాద్కి కోపం వస్తుంది. కోపంగా అత్తాకోడళ్ళిద్దరి వైపు చూస్తూ గట్టిగా, ఇంకాపండి, ఈ అత్తాకోడలిద్దరికి పనేమీ లేదా అని అనగానే శారద, అనామిక ఇద్దరూ సడన్గా తిట్టుకోవటం ఆపేస్తారు. ఒకరి జుట్టు ఒకరు వదిలిపెట్టేస్తారు. భయం భయంగా ప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు. ఎవ్వరూ ఎక్కడికి పోయేది లేదు. మీ అత్తాకోడలిద్దరికీ నేను పందెం పెడుతున్నాను. ఎవరి మీద ఎవరు ముందుగా రంగులేస్తారో వాళ్ళకి నేను 10,000 ఇస్తాను. ఆ 10,000తో ఏం కొనుక్కుంటారన్నది మీ ఇష్టం అని ప్రసాద్ సరికొత్త పందెం గురించి చెప్పగానే అత్తాకోడళ్ళిద్దరూ అది విని సంతోషపడతారు. 10,000 రూపాయలు ఎలాగైనా తామే గెలుచుకోవాలని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక రాత్రివేళ బెడ్ మీద పిల్లలు హరీషు, భవ్య పడుకొని ఉంటారు. రమేష్ దీనంగా కూర్చొని తన దగ్గర నిలబడి తననే చూస్తున్న భార్య అనామికాని చూస్తూ ఉంటాడు. అలా నన్ను చూడ్డం కాదు, నేను చెప్పిన దాని గురించి ఆలోచన చెయ్యండి. అనామిక, ఇప్పుడు నేను ఆలోచించే మూడ్లో లేను. నాకు బాగా నిద్రొస్తుంది. ఇప్పుడు పడుకొని మార్నింగ్ లేస్తే నా మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఏదైనా ఆలోచన రావచ్చు. మీరు లేచి మీకొచ్చిన ఐడియా చెప్పే వరకు అత్తయ్య కలర్ వేయకుండా అలాగే ఉంటుందా? చెప్పండి. ఉండమని నేను అమ్మని బ్రతిమలాడతానులే అనామిక. ఆ పని మాత్రం చేయకండి. తను కావాలని ఓడిపోయానని ఊరంతా చెప్పుకుంటుంది అత్తయ్య. మావే పెట్టిన షరత్తో నేనెలాగైనా సరే ఆ 10,000 గెలుచుకుంటాను. అయితే నేను ఆలోచించకుండా హాయిగా పడుకుంటానులే అనామిక. అందుకు మాత్రం నేను ఒప్పుకోనండి. మీరు ఆలోచించాలి. మీకు ఒక ఐడియా రావాలి. నేను అత్తయ్యకి దొరకకుండా దాక్కోవాలి. మావి ఇచ్చే 10,000 నేనే గెలుచుకోవాలి. అను,
కావాలంటే ఆ 10,000 నేనిస్తాను. నీకు నచ్చింది కొనుక్కో. ఎందుకు వచ్చిన ఈ ఆలోచనలు చెప్పు అర్ధరాత్రి వేళ. మీరెలాగో హోలీ పండుగ సందర్భంగా 10,000 ఇవ్వాలి. నన్ను పడుకొనిస్తేనే నేను ఆ 10,000 ఇస్తాను, లేదంటే లేదు అని రమేష్ అనగానే అనామిక రమేష్ని కోపంగా చూస్తూ ఉంటుంది. పడుకోండి, మావి ఇచ్చే 10,000 కోసం నా అవస్థలేవో నేను పడతాను గాని అని అనామిక చెప్పగానే రమేష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెడ్ మీద పిల్లల పక్కన పడుకుంటాడు. అనామిక ఆలోచనలో పడింది. ఇక తన బెడ్రూంలో అత్తగారు శారద పడుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. రేపు హోలీ పండగ, నా మీద ఎట్టాంటి రంగులు పడకుండా ఎట్లాగైనా సరే కోడల మీద రంగులు వెయ్యాలి. ఆయన దగ్గర నుంచి 10,000 రూపాయలు గెలుచుకోవాలి. ఆ 10,000తో ఏదైనా కొనుక్కోవాలి. కానీ నేను ఆ 10,000 ఎలా గెలుచుకోవాలి? కోడలికి కనబడకుండా, కోడలికి దొరకకుండా, కోడలు నా మీద రంగులేయకుండా తప్పించుకుంటూ నేనే వెళ్ళి కోడల మీద రంగులేసి గెలవాలి అని అనుకుంటూ ఉండగా ఏదో పగిలిన శబ్దం వినబడుతుంది. ఈ పిల్లి మళ్ళీ వచ్చినట్టుంది, ఇప్పుడు ఏం కింద పడేసిందో ఏమో అని అనుకుంటూ శారద బెడ్రూంలో నుంచి హాల్లోకొచ్చింది. కోడలు అనామిక ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి నీళ్లు తాగుతూ కనపడింది. శారద తన దగ్గరికొస్తుంది. యామే కోళ్ళ, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదత్తయ్య. కళ్ళు మూసుకుంటే 10,000 కనబడుతున్నప్పుడు ఎలా నిద్ర పడుతుందిలే. మరి మీరెందుకు పడుకోలేదత్తయ్య? నేను పడుకున్నాను కోడలా, ఏదో పగిలిన శబ్దం వినపడింది, అందుకే ఇట్ట పరుగునొచ్చాను. ఏం పగలగొట్టావు? పగిలిన శబ్దం వచ్చింది కానీ పగలగొట్టింది మాత్రం నేను కదత్తయ్య. నేను కూడా పడుకున్నాను, నాకు కూడా ఏదో పగిలిన శబ్దం వినిపించింది. అది విని నేను కూడా మీలాగే వచ్చి చూశాను. నాకిక్కడ ఏమీ కనబడలేదత్తయ్య, అందుకే నీళ్లు తాగేసి వెళ్ళి పడుకుందామని అనుకుంటున్నాను అని అత్తగారికి చెప్పి నీళ్లు తాగుతుంది అనామిక. కోళ్ళ, మీ మావి పెట్టిన షరతు గురించి మనిద్దరం ఒక అండర్స్టాండ్కి వచ్చేద్దామా? అంటే మీరు ఓడిపోతారని ఒప్పుకుంటున్నారు కదా అత్తయ్య? లేదు లేదు కోడలా, నేను ఓడిపోవడం ఏంటి? ఆ 10,000 నాయే. అలాంటప్పుడు మన మధ్య అండర్స్టాండ్ ఎందుకు అత్తయ్య? నీకోసమే కోళ్ళ. నా చేతులు ఎట్టాగో ఓడిపోతావనుకో, పండగ రోజున నువ్వు బాధపడ్డవి ఎందుకు అని. చాలా థ్యాంక్స్ అత్తయ్య, నా గురించి ఆలోచించినందుకు. రేపు మీకు కోడలి హోలీ పండగంటే ఏంటో చూపిస్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక తెల్లవారుతుంది. హోలీ పండుగ సందడి మొదలవుతుంది. ఇంటి బయట ప్రసాదు, రమేషు, పిల్లలు హరీషు, భవ్యలు హోలీ పండుగ చేసుకుంటూ ఉంటారు. అత్తాకోడళ్ళు శారద, అనామికలు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. అత్తగారు శారద ఒక చేతిలో కలర్ పట్టుకొని మరొక చేతిలో గొడుగు పట్టుకొని ఇంటి మీద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది. కోడలు అనామిక ఎక్కడ దాక్కుందో అసలు ఏ మాత్రం కనిపించడం లేదేంటి? ఇంట్లో లేదు, తన గదిలో లేదు, మరి ఎక్కడికి వెళ్ళినట్టు, అసలు ఎక్కడ దాక్కున్నట్టు అని అనుకుంటూ కోడలి గురించి చూస్తున్న శారద ఇంటి పెరట్లో నీళ్లు లేకుండా ఖాళీగా ఉన్న సిమెంట్ ట్యాంక్ ఒకటి కనిపించింది. ఓహో, నా కనపడకుండా ఉండడానికి ఇందులో దాక్కున్నావా కోళ్ళ? ఉండు, నేను అక్కడికి వచ్చేస్తున్నాను. కలర్ నా మీద పడకుండా ఈ గొడుగు నాకు అడ్డంగా పెట్టుకుని నేనొచ్చి నీ మీద కలర్ వేసేస్తాను అని అనుకుంటూ శారద ఆ ఇంటి మీదకు కదిలింది. నిజంగానే అనామిక ఆ నీళ్లు లేని ట్యాంక్లోనే దాక్కుని ఉంది. కలర్స్ పట్టుకొని సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా అత్తయ్య నన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వస్తుంది. నేను ఇందులో ఉన్నట్టు అత్తయ్యకి తెలీదు కనుక నన్ను వెతుకుతూ ఉంటుంది. అప్పుడు నేను వెనక నుంచి లేచి అత్తయ్య మీద కలర్స్ వేసేస్తాను. మావే పెట్టిన పందాన్ని గెలుస్తాను. ఆ 10,000 రూపాయల్ని నేనే సంపాదించుకుంటాను అని అంటూ ఉండగా అత్తగారు శారద గొడుగు పట్టుకుని అక్కడికొచ్చింది. అనామిక లేచి కలర్ వేస్తుంది. శారద మీద కలర్ పడి ఉంటుందని అనామిక సంబరంతో నేనే గెలిచాను, అత్తయ్య మీద కలర్ వేసేశాను, ఇక 10,000 రూపాయలు నావే అంటూ మురిసిపోతూ ఉంటుంది అనామిక. అప్పుడు శారద కలర్ పడిన గొడుగుని చూపిస్తూ, కోళ్ళ, అంత బాగా మురిసిపోబాక, ఇదిగో ఇలా చూడు, కలరు నా మీద పడలేదు, ఇగో ఈ గొడుగు మీద పడింది అంటూ శారద కలర్ పడిన గొడుగుని చూపిస్తుంది అనామికకి. అది చూసి అనామిక ముఖం చిన్నబుచ్చుకుంటుంది. ఇంతలో వాళ్ల దగ్గరికి పిల్లలు హరీషు, భవ్య, రమేషు, ప్రసాద్
రంగులు పట్టుకుని వస్తారు. శారద, ఇప్పుడు కూడా అత్తాకోడలు గొడవపడాలా? ఈరోజు హోలీ పండుగ అంటూ ప్రసాద్ హోలీ రంగుని శారదకు రాస్తాడు. హ్యాపీ హోలీ అనామిక అంటూ రమేష్ కూడా అనామిక మీద రంగులు వేస్తాడు. పిల్లలు కూడా హ్యాపీ హోలీ మమ్మీ అంటూ కలర్స్ కొడతారు. అత్తాకోడళ్ళు శారద అనామికాలు పూర్తిగా రంగులతో తడిసిపోతారు. తన దగ్గర ఉన్న కలర్ను తీసి శారద మీద వేస్తుంది అనామిక. అత్తయ్యా, హ్యాపీ హోలీ అని చెప్తుంది. శారద కోపం తెచ్చుకోకుండా తన దగ్గరున్న కలర్స్ని కోడలు అనామిక మీద పోస్తుంది. నీకూడా హ్యాపీ హోలీ కోడలా అని చెబుతుంది శారద. అలా ఆ కుటుంబం అందరూ కలిసి ఎంతో సంతోషంగా, ఎలాంటి హాని కలిగించుకోకుండా హోలీ పండుగని ఆనందంగా జరుపుకుంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చెరువు పక్కన ఉన్న అడవిలో అనామిక ఆవు కోసం తిరుగుతున్న మీసాల రంగడికి చెట్టు కింద గుర్రు పెట్టి పడుకున్న శారద కనిపిస్తుంది. శారదమ్మ గారు ఇక్కడ పడుకున్నారంటే ఆవు కూడా ఈ చుట్టుపక్కలే ఉండుంటుంది. గంగమ్మ చెప్పినట్టు ఆవును పట్టుకుని పాలివ్వకుండా సూదివ్వాలి, లేదంటే గంగమ్మ నన్ను చంపేస్తుంది అని అనుకుంటూ శారద వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగడు. ఇక పొట్టిగా లావుగా ఉన్న గంగమ్మ, ఏ మీసాల రంగడికి అప్పగించిన పని ఇంకా పూర్తి చేసినట్లేడు. పూర్తి చేసుంటే ఫోన్ చేసి చెప్పేవాడు. ఫోన్ చేయలేదంటే ఇంకా వాడు ఆ పేద కోడల అనామిక ఆవులకి పాలివ్వకుండా సూదిచ్చినట్టుగా లేడు. వాడివాళ ఆవులకు గనక సూది ఇవ్వకపోతే వాడికి నా చేతుల్లో ఉంటుంది అని గంగమ్మ అనుకుంటూ పాల ట్రక్కుని తీసుకొచ్చి చెరువు పక్కన ఆపుతుంది. ట్రక్కు దిగి దిక్కులు చూస్తుంది. ఆ చుట్టుపక్కల తనకి ఎవ్వరూ కనిపించలేదు. ఎటు చూసినా ఎవరో వస్తున్నట్టు పోతున్నట్టు కనిపించడం లేదు. ఇదే మంచి సమయం, పాలల్లో నీళ్లు కలిపేయాలి. ఇక అప్పుడే పేద కోడలు అనామిక పచ్చని గడ్డి మోపుని నెత్తిన పెట్టుకుని చెరువుగట్టు మీదుగా నడుస్తూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడు చెరువు దగ్గర ఆగిన గంగమ్మ పాల ట్రక్కు కనిపిస్తుంది. ఇదేమిటి, గంగమ్మ పాల ట్రక్ చెరువు దగ్గరుంది? ఇంతకీ ఈ గంగమ్మ ఎక్కడా అని దిక్కులు చూస్తుంది. అప్పుడు గంగమ్మ ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. వామ్మో, నేను డబ్బాతో చెరువు నీళ్లు తెస్తూ ఉండగా నాకు అనామిక కనబడింది. వెంటనే నేను అనామికకి కనిపించకుండా ఈ చెట్టు దగ్గరకొచ్చి దాక్కున్నాను. లేదంటేనా పాలల్లో నేను నీళ్లు కలుపుతున్న విషయం తన కల్లారా చూసేది. అది నిజమా కాదా అని నా కూతురు మీద ఒట్టేయించుకునేది అని అనుకుంటూ అనామికకి కనిపించకుండా అనామికాని చూస్తూ ఉంటుంది గంగమ్మ. అనామికకి మాత్రం గంగమ్మ కనిపించలేదు. ట్రక్ని కడగడానికి తీసుకొచ్చుంటుంది గంగమ్మ. అయినా గంగమ్మ గురించి నేను ఆలోచించడం ఏమిటి? ఇంతకీ అత్తయ్య ఆవునెక్కడ మేపుతుందో ఏమిటో అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది. మీసాల రంగడికి ఒక దగ్గర మేస్తున్న ఆవు కనిపిస్తుంది. తను సంతోషపడుతూ, అమ్మయ్యా, ఆ అనామిక ఆవు కనిపించింది, ఇక వెళ్ళి ఆ గంగమ్మ చెప్పినట్టు సూదిచ్చి సొత్తాను అని సంతోషంగా ఆవు దగ్గరికి వచ్చాడు. సూది తీస్తాడు. ఆ ఆవు రంగన్ని గమనిస్తుంది. ఒక కాలితో గట్టిగా రంగన్ని తంతుంది. దాంతో రంగడు వెళ్లి కొంచెం దూరంలో బోర్లా పడతాడు. గాల్లోకి ఎగిరిన సూది రంగడికొచ్చి గుచ్చుకుంటుంది. అంతే, నొప్పిగా బాధపడుతూ, ఓర్నాయనో, ఆవు పాలివ్వకుండా ఉండటానికి సూది తీసుకొచ్చాను. ఆ సూది తిరిగి తిరిగి నాకే గుచ్చుకుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉండగా శారద కోపంగా రంగడి దగ్గరికి వచ్చింది. ఏమైందిరా రంగడో, అంత గట్టిగా అరిచేవు? బంగారు లాంటి నిద్రపోయింది కదరా నీ అరుపు వల్ల, యాదవా అని శారద అక్కడి నుంచి ఆవు దగ్గరికి వెళ్తుంది. తన ఆవుని ప్రేమగా, శాలిని, మేసింది చాలు, ఇక ఇంటికి పోదాం పద అని చెప్పగానే ఆ ఆవు దారి వెంట నడుస్తూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. శారద కూడా ఆవు వెనకాలే నడుస్తూ ఉంటుంది. ఇక గుచ్చుకున్న సూదితో రంగడు బాధపడుతూ చెరువు దగ్గర ఉన్న గంగమ్మ దగ్గరికొచ్చాడు. ఏమైందిరా రంగా, నేను చెప్పినట్టు ఆవుకి పాలు రాకుండా సూదిచ్చావా? ఆ మాటకి రంగడు బాధపడుతూ, అమ్మగారు, నా వెనక చూసి మాట్లాడమ్మా. దొంగ సచ్చినాడా, నన్ను నీ వెనక చూడమంటావా? అయ్యో అమ్మగారు, అపార్థం చేసుకోకండి, నాకు వెనక గుచ్చుకున్న సూది చూడమని చెప్తున్నానమ్మా, అంతే అని చెప్పగానే అప్పుడు గంగమ్మ రంగడికి గుచ్చుకున్న సూదిని చూస్తుంది.
సచ్చినాడా, ఆవుకి ఓమని చెబితే నిద్ర మబ్బుతో నీకు నువ్వే గుచ్చుకొని బాధపడతా పైగా నాకు చూపిస్తున్నావా? అమ్మగారు అంటూ 5-10 అడగడం తెలుసు కాని చెప్పిన పని మాత్రం సరిగ్గా చేయడం చేత కాదు అని పాలల్లో నీళ్లు కలపకుండా అలాగే ట్రక్కుని వేసుకుని వెళ్ళిపోతుంది గంగమ్మ. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. పేద కోడలు అనామిక పాలు పితుకుతూ వాటిని పక్కనే ఉన్న ఊర్లో అమ్ముతూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది. ఒక రోజున మిఠాయి కొట్టు గురునాథం అనామిక వాళ్ళ ఇంటికొస్తాడు. అనామిక ఇంటి పక్కనే ఉన్న గంగమ్మ గురునాథం రావటం చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది. వామ్మో, అనామికింటికి మిఠాయి కొట్టు గురునాథం స్వయంగా వచ్చాడంటే ఏదో పెద్ద ఆర్డర్ తీసుకొచ్చే ఉంటాడు. అదేమిటో వెంటనే తెలుసుకోవాలి, లేదంటే నా మనసు నిమ్మలంగా ఉండదు, నన్ను ఉండనివ్వదో అని అనుకుంటూ తన ఇంటి నుంచి బయలుదేరింది. అనామిక ఇంటి ముందు, అనామిక బేటా, అమ్మా శారదమ్మా, ఈ ఇంట్లో ఉన్నారా అని అంటూ ఉండగా అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇంట్లో నుంచి బయటకొచ్చి చూస్తారు. మిఠాయి కొట్టు గురునాథం ఎదురుగా కనిపిస్తాడు. మిఠాయి కొట్టు బాబు మీరా? కోడలా, వెళ్ళి కుర్చీ తీసుకొచ్చెయ్యి అని చెప్పగానే అనామిక లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తీసుకొచ్చి గురునాథం కోసం బయట వేస్తుంది. గంగమ్మ అనామిక ఇంటికొచ్చింది. గురునాథాన్ని చూసి, అరే మిఠాయి కొట్టు బాబుగారా, నా కోసం వచ్చారా? ఇది నా ఇల్లు కాదు బాబు, పేద కోడల అనామిక ఇల్లు. ఆ పక్కన చూశారు, అది నా ఇల్లు. పదండి, నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నీతో నాకు పని లేదు గంగమ్మ, నేను అనామిక బేట ఇంటికే వచ్చాను అని చెప్పగానే గంగమ్మ ముఖం మార్చుకొని లోపలే తిట్టుకుంటూ ఉంటుంది. చెప్పండి బాబుగారు, ఎప్పుడు రానిది ఇలా మా ఇంటికొచ్చారు? చూడమ్మా, మా కొట్టులో స్వీట్లు తయారు చేసే పరమేశ్వర్ ఉన్నపలంగా ఊరికి వెళ్ళిపోయాడు. 2000 పాలకోవా ఆర్డర్ వచ్చింది. నువ్వు పాలకోవా చాలా బాగా చేస్తావని ఊరి వాళ్ళు అనుకుంటుంటే విన్నాను తల్లి. ఇప్పుడు నువ్వు నాకు పాలకోవా చేసి ఇవ్వాలి, నా పేరు నిలబెట్టాలి తల్లి అని చెప్పి కొంత డబ్బు తీసి అనామికకి చూపిస్తాడు. శారద ఆ డబ్బు చూసి సంతోషపడుతూ గబుక్కున డబ్బును తీసుకుంటుంది. మీరెళ్ళండి బాబు, నా కోడలు మీకు కావలసిన పాలకోవా చేసి పెడతది అని శారద చెప్తూ ఉండగా మధ్యలో గంగమ్మ కల్పించుకొని, అయ్యో మిఠాయి కొట్టు బాబు, మీకు తెలీదనుకుంటాను, పాలకోవా నేను చేసినంత రుచిగా ఎవ్వరూ చేయలేరు. అనామికకిస్తున్న డబ్బులో సగం నాకివ్వండి, నేను చేసి పెడతాను అని చెప్పి శారద దగ్గర నుంచి డబ్బుల్ని గంగమ్మ లాక్కుంటుంది. శారద కోపంగా చూస్తుంది. గంగమ్మ, ఆ డబ్బులని శారద వాళ్లకే ఇవ్వండి, నీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పగానే గంగమ్మ తిట్టుకుంటూ ఆ డబ్బుల్ని శారదకి ఇచ్చేస్తుంది. పాలకోవా రెడీ అయ్యాక మీకు కబురు చేస్తానండి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పగానే గురునాథం సంతోషంగా వెళ్ళిపోతాడు. గంగమ్మ మాత్రం కోపంగా ఈర్ష్యగా లోపల ఇలా అనుకుంటుంది. పాలకోవా తయారు చేస్తావా? చెయ్యి చెయ్యి, నువ్వు పాలకోవా ఎలా చేస్తావో నేను చూస్తానుగా అని అనుకొని అక్కడి నుంచి గంగమ్మ వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత గంగమ్మ ఒక పెద్ద సూది పట్టుకొని అనామిక ఆవు దగ్గరికి దొంగలా వస్తుంది. ఆవు పడుకొని ఉంటుంది. ఇదే మంచి సమయం, ఆవు పడుకొనుంది అని చెప్పి ఆవుకి సూదిస్తుంది గంగమ్మ. అంతే, ఆవుకి నొప్పిగా ఉండటంతో గట్టిగా కొడుతుంది. గంగమ్మ వెళ్ళి పేడలో పడుతుంది. అయినా సరే బాధపడకుండా తాను అనుకున్నది చేసినందుకు సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మరుసటి రోజున అనామిక ఆవు దగ్గర పాలు పితకటానికి వెళ్తుంది. గిన్నెని పాల పొదుగు దగ్గర పెడుతుంది. అంతే, పాలు వస్తూనే ఉంటాయి. గంగమ్మ గోడ పక్క నుండి ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోతుంది. ఆవు మాత్రం పాలు ఇస్తూనే ఉంటుంది. అనామిక ఆ పాలతో పాలకోవా తయారు చేస్తుంది. గంగమ్మ కుళ్ళుతో తిట్టుకుంటూ తన ఆవు దగ్గరికొచ్చి పాలు పితకాలని చూస్తుంది. పాలు రావు. గంగమ్మ ఆశ్చర్యపోతుంది. బాధపడుతూ, నేననామెక్కిని దెబ్బతీయాలని చూస్తే తీరా ఇప్పుడు నా ఆవు పాలు ఇవ్వడం లేదు. అక్కడ అనామెక ఆవు మాత్రం బాగా పాలిస్తుంది, నేనూరుకోను అని చెప్పి గోడవైపు నుంచి చూస్తుంది.
అత్తాకోడలిద్దరూ పాలకోవా తయారు చేసే పనిలో ఉంటారు. గంగమ్మ వెనక నుంచి కర్ర పట్టుకొచ్చి అనామిక ఆవుని కొడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ గోమాత ప్రత్యక్షమవుతుంది. గంగమ్మ, నీది దుర్బుద్ధి కాబట్టి నీ ఆవు పాలివ్వకుండా ఉంది. అయినా బుద్ధి తెచ్చుకోకుండా అనామిక ఆవుని కొడుతున్నావు. అనామిక స్వచ్ఛమైన మనసుతో ఉంది కాబట్టి తనకి కావలసిన మాయాపాలు వస్తున్నాయి అని చెప్పగానే గంగమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక గోమాత మాయమైపోతుంది. గురునాథం అనామిక ఇంటికి వస్తాడు. అత్తాకోడళ్ళు చేసిన పాలకోవా తీసుకొచ్చి ఇస్తారు. ఇక గురునాథం మిగిలిన డబ్బులిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు సంతోషపడుతూ, అత్తయ్య, ఇదంతా గోమాత వల్లే సాధ్యమైంది. ఆవుకి గడ్డేసొస్తానుండండి అని చెప్పి ఆవు దగ్గరికి వస్తుంది అనామిక. అక్కడ కింద పడున్న గంగమ్మని చూసి లేపుతుంది. నోట మాట పడిపోయి ఉంటుంది గంగమ్మకి. బాధపడుతూ పేద కోడలు అనామికాని చూసి దండం పెట్టి అక్కడి నుంచి గంగమ్మ వెళ్ళిపోతుంది. అనామిక ఆవుకి గడ్డిని ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.